అఖండ 2 తాండవం సినిమా వాయిదాను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మా హీరో సినిమా ఇలా ఆగిపోవడం ఏంటి అంటూ తలపట్టుకుంటున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర వాతావరణం ఉంటుంది. ఆయన క్రేజ్, మార్కెట్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇంతటి భారీ స్టార్డమ్ ఉన్న హీరో సినిమా కేవలం ఫైనాన్షియల్ కారణాలతో, అది కూడా ఆయనకు ఏమాత్రం సంబంధం లేని పాత బాకీల వల్ల వాయిదా పడడం లేదా ఆగిపోవడం అనేది నిజంగా బాధాకరం. హీరోగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి సినిమాను పూర్తి చేసిన తర్వాత నిర్మాతల గత తప్పిదాలు ఇప్పుడు బాలయ్య సినిమాను వెంటాడడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా 4 ఏళ్ల కిందట మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఈ చిత్ర నిర్మాత ఠాగూర్ మధు గతంలో మహేష్ బాబుతో నిర్మించిన స్పైడర్ సినిమా వల్ల భారీ నష్టాలను చవిచూశాడు. ఆ పాత బాకీలు క్లియర్ చేయలేదన్న కారణంతో ఫైనాన్షియర్లు క్రాక్ సినిమా విడుదలను చివరి నిమిషంలో అడ్డుకున్నారు. థియేటర్ల దగ్గర జనం ఉన్న మార్నింగ్ షోలు పడలేదు. రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాకు అది పెద్ద ఇబ్బందిగా మారింది. ఇప్పుడు అదే సీన్ బాలయ్య సినిమా విషయంలో రిపీట్ అవుతుండడం దురదృష్టకరం. తాజా సమాచారం ప్రకారం 14 రీల్స్ బ్యానర్ గతంలో మహేష్ బాబుతో నిర్మించిన ఆగడు, నెంబర్ 1 నేను ఒక్కడినే చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా భారీ నష్టాలను మిగిల్చాయి. ఆ సినిమాల తాలూకు ఆర్థిక భారం, వడ్డీల చక్రం ఇప్పుడు బాలయ్య సినిమా మెడకు చుట్టుకుంది. ఎప్పుడో దశాబ్దం కిందట వచ్చిన సినిమాల నష్టాలు ఇప్పుడు ఏ సంబంధం లేని బాలకృష్ణ సినిమా విడుదలకు అడ్డంకిగా మారడం చూస్తుంటే టాలీవుడ్ ఫైనాన్స్ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారం నందమూరి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని, అంతకు మించి అవమానాన్ని కలిగిస్తోంది. మా హీరో సినిమాకు మార్కెట్ లేదా, బజ్ లేదా, కేవలం నిర్మాత పాత అప్పుల వల్ల మా హీరో సినిమాను ఆపడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్, డిసిప్లైన్ ఉన్న హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం ఆయన బ్రాండ్ ఇమేజ్ కి డ్యామేజ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తప్పు ఎక్కడో జరిగి శిక్ష మరొకరికి పడడం అంటే ఇదేనేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరిగా సినిమా నిర్మాణం అంటే కేవలం షూటింగ్ పూర్తి చేయడం మాత్రమే కాదు, పాత లెక్కలను సరిచేసుకోవడం కూడా అని నిర్మాతలు గ్రహించాలి. 100 కోట్ల బిజినెస్ జరిగే చోట ఇలాంటి చివరి నిమిషం అవాంతరాలు హీరోల కష్టాన్ని, అభిమానుల ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. ఇప్పటికైనా ఈ ఆర్థిక చిక్కుముడులు వీడి బాలయ్య సినిమా గ్రాండ్ గా విడుదలై అభిమానుల దాహాన్ని తీర్చాలని కోరుకుందాం.